హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా మార్నింగ్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఈరోజే తిరగలు అనేది ఓపెన్ చేశానని చెప్పేసి. సో ఈరోజు మంచిదని చెప్పేసి బుధవారం కదా, అది కూడా ఏకాదశి పడిందని చెప్పేసి ఈరోజు ఓపెన్ చేశానండి. ఎందుకంటే ఇంతకుముందు మా దగ్గర ఒక పాత తిరగలు ఉంది, అది సరిగ్గా అవ్వట్లేదని చెప్పేసి ఇది కొత్తగా బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో దానికి కూడా రిపేర్ చేయిస్తాను ఈ సండే అనమాట. ప్రతి ఇంట్లో తిరగలి, రోలు, రోకలి, చాట ఇవన్నీ ఉండాలి అని అంటారు. సో ఇప్పుడు చాలామంది ఉండాలి కదా అని చెప్పేసి చిన్న చిన్నవి తీసుకొని పూజ చేసుకుంటున్నారు. కాదండి, పెద్దవి ఉంటే యూజ్ ఉంటుంది, కానీ యూజ్ లేకుండా ఏమీ ఉండదు. అప్పట్లో అంతా ఈ హ్యాండ్ మేడే చేసేవాళ్ళు, హ్యాండ్తోనే అన్నీ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఈ పప్పు కావాలంటే తిరగలతోని, లేదా ఇడ్లీ దోశ వేసుకోవాలంటే రుబ్బు రోల్లోనే రుబ్బుకునే వాళ్ళము. సో ఇప్పుడంతా మారిపోయింది కదా, కానీ మళ్ళీ అదే ట్రెండ్ వస్తుందండి, మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఇవి తెలీదు, కానీ ఇప్పుడు చాలా కల్తీ అవి ఇవి జరుగుతున్నాయి కదా, మళ్ళీ స్టార్ట్ చేశారు. అందుకే వీటి కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. అప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవారు 50 రూపీస్ ఇలా ఉండేవి అని చెప్పేసి, ఇప్పుడు 500 రూపీస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎంత డబల్ అయ్యిందో చూసుకోండి. సో నేనైతే చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు అందరూ పొలంకి వెళ్ళిపోయేవాళ్ళు. మా నాన్నమ్మ ఏం చేసేదంటే, మనకి ఇళ్ళల్లో ఒక టీనేజ్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి అన్ని పనులు అప్పచెప్తారు. సో మా నాన్నమ్మ మా బట్టలు, యూనిఫామ్స్ మమ్మల్ని వాష్ చేసుకోమనేవాళ్ళు. సో నెక్స్ట్ టైం వచ్చి ఇలా మినువులు, పెసలు శనివారం మాత్రమే టిఫిన్ చేసేవాళ్ళు. అలాంటప్పుడు కొద్దిగా ఇచ్చేసి చేసేమనేది. నాకు తెలియక మా పిన్ని వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. అలాగే రుబ్బడం కూడా వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. అలాగే నాకు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు యూజ్ అవుతుంది, ఇలా నేను చేసుకోగలుగుతున్నాను. ఏదైనా పని నేర్చుకున్నామంటే ఉపయోగకరంగా, వేస్ట్గా పోయేది ఏమి ఉండదు, మనకు ఉపయోగపడేలాగే ఉంటుంది. సో అది మట్టు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మాకు ఎప్పుడైనా ఇలాంటివి కావాలన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ మా తోటికోడలు కానీ చేసి పంపేవాళ్ళు. వాళ్ళకి ఎందుకు శ్రమ పెట్టడం, మనకి తెలుసు కదా. అన్నీ కాకపోయినా 10 కేజీలు కాకపోయినా ఒకేసారి ఒక 3 కేజీల వరకు కూడా మనం చేసుకోగలం కదా, మనకి కూడా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి. సో నేనే తిరగలు తీసుకున్నాను. మొన్ననే మా తోటికోడలు ఇచ్చారనమాట ఇవి. సో ఇంటి నుంచి తీసుకొచ్చి యాక్చువల్గా అయితే మా అమ్మకు పంపించి మా అమ్మ తిరిగి తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకు వాళ్ళు శ్రమ పెట్టడం అని చెప్పేసి నేనే చేశాను. ఒకేసారి ఇలాగ 4 కేజీస్ ఒకేసారి చేసేసాను. 1 అవర్ పట్టింది. నేను 4కి స్టార్ట్ చేశాను, 5 కల్లా అయిపోయిందండి. సో ఇలా మనం చేసుకున్న దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హైజెనిక్ కూడా ఉంటుంది. మిషన్ల కన్నా ఇలా హ్యాండ్మేడ్ చేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. సో చూడండి పప్పు ఎంత బాగా అవుతుందో చూపిస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇదంతా ఎవరో చేస్తున్నారు వీడియో తీస్తారని. లేదండి, నేనే చేస్తున్నాను, అందుకే ఫేస్ కూడా చూపించాను. ఇలా వీడియో కోసం చేయట్లేదు, కానీ మన పని మనం చేసుకోవడం వల్ల చాలా మంచిది అని చెప్పేసి మాత్రం వీడియో తీస్తున్నాను. నెక్స్ట్, ప్రతి ఇంట్లోన రోకలి, రోలు, తిరగలి, చాట అవన్నీ కంపల్సరీగా ఉండాలండి. మనకి రోటి పచ్చడి కావాలంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న రోటి పచ్చడి తీసుకోవాలి అంటే అది ఇప్పుడు 1500 చెప్తున్నారు. ఆ కాలంలో ఎంత తక్కువ ఉండేదో. సో అందుకనే మనం జనరేషన్ మారుతుంటే మనం అన్నీ చేంజ్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ పాత జనరేషన్కే వెళ్తున్నప్పుడు అట్లా కాస్ట్లు పెరిగిపోతూ ఉన్నాయి. సో అందుకనే మనం అన్నీ కూడా వాడడం మొదలు పెట్టాలి. మిషన్లు అర్జెంటుగా కావాలన్నప్పుడు మిషన్ యూజ్ చేయొచ్చు, మిక్సీలు, గ్రైండర్లు. లేదు టైం ఉంది అంటే ఇలాంటి వీటిలో చేసుకుంటేనే మంచిది. మిల్లుకి వెళ్ళే కన్నా ఇలా చేసుకుంటే, మిల్లుకి వెళ్ళామంటే ఈ పప్పు సగం పప్పు అనేది అంతా పిండి అయిపోద్ది. ఇలా మనం హ్యాండ్మేడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా పలుగ్గా వస్తుంది. దీంతో మనం పెసరపప్పు రెడీ చేసుకోవచ్చు, పెసర దోశలు తయారు చేసుకోవచ్చు. పెసరపప్పు అంటే తొక్క తీసి పొట్టు తీసి ఇవి ఎలా తీయాలో కూడా నేను మీకు చూపిస్తాను వీలైతే. ఎందుకంటే ఒక వీడియోగ్రాఫర్ కావాలి ఏ పని చేసినా, దానికోసమే తీయలేకపోతున్నాను కొన్ని పనులు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో ఇలాగా నాలాగా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. అన్నీ చేసుకోవాలండి మనం హౌస్ వైఫ్ అన్నాక. సో నేనే ప్రతి హౌస్ వైఫ్ అలాగే ఫీల్ అవుతుంది, మల్టీ టాలెంటెడ్ అని. మనం పిల్లలకి చదువు చెప్పగలం, అన్నీ చేయగలం, నెక్స్ట్ ఇలాంటి పనులు కూడా చేయగలం, అలాగని స్టైల్గా కూడా ఉండగలం, అన్నీ చేయగలము. సో మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం, మల్టీ టాలెంటెడ్ అనమాట. సో మన టాలెంట్ని అప్పుడప్పుడు ఇలా బయటికి తీయాలి. మన హస్బెండ్స్ కూడా షాక్ అవుతారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఓ వెళ్ళి మల్టీ టాలెంటెడ్ అని చెప్పేసి వీళ్ళు ఏమనకూడదు, వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీరు చేయాలని కాదు, చేసుకుంటే మంచిదని మాత్రమే వీడియో తీస్తున్నాను అంతే. నాకు ఎగ్జాక్ట్గా 1 అవర్ పట్టింది. స్పీడ్గా చేసుకున్న వాళ్ళైతే ఇంకా ఫాస్ట్గా చేస్తారేమో. సో నాకైతే 1 అవర్ పట్టిందండి, అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.